देवी प्रसीद परमा ఇటువంటి మహాశక్తిని నేటి సమాజంలో కళ్ళు తెరిచి తెరవక ముందే అతి దారుణంగా చంపి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. అసలు ఆడపిల్లగా పుట్టడమే మేం చేసిన నేరమా అని ప్రశ్నిస్తున్నట్లుంది కదూ ఈ మాయ కూడా ఆరని పసికందుల కుసుమ కోమల హృదయాలు. అమ్మతనం కోసం పరితపించే ఓ మాతృహృదయమా, నిండా నూరేళ్లు నిండాయిపో అంటూ విసిరి పారేశావే, ఎవరిచ్చారు నీకా అధికారం? అదే శిక్ష నీకు విధిస్తే ఊహించుకో ఒక్కసారి. తప్పు నీది, శిక్ష మరొకరికా? శిశుహత్య మహాపాపమని తెలీదా నీకు? అసలు పెళ్లి అన్న పదానికి అర్థమే తెలియని చిట్టి తల్లిని బలిపీట మీద కూర్చోబెట్టి కన్యాదానం చేసేస్తున్నారు ఇక్కడున్న పెద్దలు. అమ్మఒడి తప్ప కొంగుమొడి అంటే ఏంటో తెలియని అమాయక చిన్నారికి పెళ్లి అనే ఓ బొమ్మలాట జరుగుతోందిలా. ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అన్న బిడ్డతో ముందు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులే మనవి, పనికెళ్ళి 4 రాళ్లు సంపాదించుకురా వెళ్ళు, అప్పటికిగాని పొయ్యిలో పిల్లి కదలరు అని తనని పుట్టించిన తల్లే స్వయంగా పనికి పంపితే ఆ పసి మనసు గమ్యమేమిటో తెలియక తికమక పడుతూ నాకెందుకిలా జరుగుతోందని ఎవరిని ప్రశ్నించాలి ఈ చిన్నారి? అవును, ఇటువంటి మనసును కదిలించే జగన్నాటకాలు మన దేశంలో ఎన్నెన్నో. ఆడపిల్ల అంటే ఎంత చిన్నచూపు, ఇంతటితో ఆగిపోతే బాగుండు. పెళ్లైన తరువాత వరకట్న వేధింపులు ఒకవైపు, మరోవైపు తన ఇంటి నుండి ఏమాత్రం తీసుకొస్తుందని ఎదురుచూసే కొందరు భర్తలు, అత్తమామలు, ఆడపడుచులు ఉన్న మన దేశంలో ఇలా తగలబడిపోవలసిందేనా ఆడది? నన్ను ప్రేమించు, ప్రేమించకుంటే నీపైన యాసిడ్ దాడి చేసేస్తానని అమ్మాయిలకు బెదిరింపులు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా జరిగే మానభంగాలు. అనాది నుండి ఆడది మానభంగాలకు గురవుతూనే ఉన్నది. ఆడదంటే అంతాలుసా? అదే తిరగబడితే మానవ మృగాలని చీల్చి చెండాడలేదనా ఈ మృగహంకారం? స్కూళ్లలో, ఆఫీసులలో తమ మనవరాళ్లు, కూతుళ్ల వయసుట ఆడవారిపై జరిగే బాస్ల వేధింపులకు ఆనకట్ట కట్టడం అటుంచి హైదరాబాద్ నుండి ముంబైకి, దుబాయ్కి అమ్మాయిలను వస్తువులను రవాణా చేస్తున్నట్టు చేస్తూ పండుగ జరుపుకుంటున్న వారెందరో. మరోవైపు ఏ టీవీ ఛానల్ ని పెట్టినా లగ్జరియస్ లైఫ్ కోసం ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన మహిళలు డబ్బు కోసం ఏమైనా చేయటానికి వెనుకాడడం లేదని రోజుకో కథనం. నేటి సమాజ పరిస్థితుల్లో ఇటువంటి వాటికి తావివ్వటం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అన్న పదాలకు అర్థాలు వెతుక్కోవటమే అవుతుందేమో చివరికి. ఇంకా చెప్పాలంటే ఏ సెల్ ఫోన్, ఇంటర్నెట్లలో చూసినా మహిళలు సెమీ న్యూడ్గా కనిపిస్తూ వలువల విలువలు నైతికంగా దిగజారుస్తున్నారు. ఇలా దిగజారటం అంత అవసరమా? అందుకే ఇప్పటి జనరేషన్ కి ఏ తప్పు ఏది ఒప్పో తెలియక అయోమయంలో పడి తమ లక్ష్యాన్ని మర్చిపోతారేమోనని భయమేస్తోంది కదూ. రోజురోజుకు మహిళలపై జరిగే అత్యాచారాలకు అంతే లేకుండా పోతున్న ఈ రోజుల్లో మనకు కావలసినది, మనమంతా కలిసి పోరాడవలసింది రక్షణ కోసమే కాని నిరక్షణ కోసం ఎంత మాత్రమూ కాదు. అప్పుడే గాంధీ పుట్టిన దేశంలో భరతమాత ఒడిలో నిర్భయంగా ఉండి అర్ధరాత్రి రోడ్డుపైన ఒంటరిగా నడవగలిగి స్ఫూర్తికి నాంది పలికిన వాళ్లమవుతాం. అందుకే మార్పు రావాలి. ఎవరిలో? మనలోనే. ముందుగా మనం మారి ఎదుటివారిలో మార్పును ఆశిద్దాం.
కొవ్వొత్తిలా కరిగిపోయే మన జనాభాను కాపాడుకుందాం. కనీసం ఈ ప్రపంచ మహిళా దినం నుండైనా ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలుకుదాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓ మహాశక్తిలా ముందుకు కదిలితే మనము ఎందుకు కాలేము.